నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ వచనంలో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుత లోకం యొక్క విధానం చెడ్డదని, సాతాను పాలన క్రింద ఉందని మనం గుర్తుంచుకోవాలి. లోకంలో ఉన్న విధి విధానాలను మనం ఎదిరించడమే కాక నిత్య సత్యాలను, దేవుని యొక్క వాక్య ప్రమాణాలకు సరిపడిన నీతిని క్రీస్తు నిమిత్తం ప్రకటించాలి. మనం దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. అనేక రూపాలలో వ్యక్తమయ్యే ప్రాపంచిక ధర్మాన్ని ద్వేషించాలి. ఈ ధర్మం అనేక రూపాలలో అనగా లోభత్వం, స్వార్థం, మానవ మనస్సు, అధికారం కొరకైన రాజకీయ కుతంత్రాలు, అసూయ, ద్వేషం, పగ, అపవిత్రత, దుర్భాష, భక్తిహీనమైన వినోదం, అమర్యాద, అవినీతి, మత్తుమందులు, మద్యపానం, లౌకిక స్నేహితులు అనే వాటిలో కనబడుతుంది. దేవుని మాటలు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన మనస్సులు దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉండేలా చేసుకోవాలి. మన ప్రణాళికలు, లక్ష్యాలు, ఆశలు మారుతున్న తాత్కాలికమైన ఈ పాడు లోకం చేత నిర్ణయించబడక పరసంబంధమైన నిత్య సత్యం వలన నిర్ధారితం కావాలి. వాక్యానుసారంగా జీవించే విధంగా మనలను మనం లోపరుచుకుని రూపాంతరం చెందుటకు విశ్వాసులు ఈ లోకం తీరు నుండి వేరుగా ఉండాలి. వారి అంతరంగం, మనస్సు క్రొత్తదిగా మార్చుకున్నట్టుకు ప్రయత్నించాలి. తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసుల ప్రవర్తనకు చాలా వరకు అవే నిర్ణయిస్తాయి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకుంటూ దేవుని సత్యంతో మన మనస్సులను నింపుకుంటూ ఉండడమే. మనం దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మనకు అవసరమైన క్రొత్తదనం ఇదే అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.